ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృప చేత ఈ యొక్క పరిశుద్ధమైన దిద్దుబాటు దినాల్లో, లెంటు దినాల్లో మనము 7వ రోజుకి ప్రవేశించాం. 7వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దర్శన కాలము అనే ఒక అంశాన్ని మనము ఈ దినాన్ని నేర్చుకుంటున్నాం. దానికి గాను కీర్తన గ్రంథము 19వ సంకీర్తన, పాత నిబంధన పాఠ్యభాగముగాను 5వ అధ్యాయం యెషయా గ్రంథము 7-10 వచనాలు, అదే రీతిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 33 నుంచి 46 వరకు ఉంటున్న పరిశుద్ధ లేఖన భాగాలు మనము ధ్యానం చేసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహాకృప చేత ఈ యొక్క దిద్దుబాటు దినాల్లో మనందరము కూడా అద్భుతమైన రీతిలో ఆయన మేలును అనుభవిస్తూ ప్రతిదినము ఒక్కొక్క చక్కటి అంశము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంటున్న విధానాన్ని బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. అదే రీతిగా ఈ వాక్యాలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దర్శన కాలము అనే అంశంతో ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. జాగ్రత్తగా ఈ మాట మన జ్ఞాపకం చేసుకుంటాం. దర్శన కాలం అంటే ఆయన దర్శించి మనకి ఆశీర్వాదం ఇస్తారు అనేదే మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. దాంతోపాటు ఇది కూడా మనము ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దర్శించే కాలము ఆయన ఆశీర్వాదం ఇచ్చే కాలమే కాదు, ఆయన తీర్పు తీర్చే కాలం కూడా ఉంది. ఆయన మనల్ని పరిశీలించడానికి, తెలుసుకోవడానికి ఆయన దర్శిస్తాడు. ఆయన దర్శించేటప్పుడు మనం ఎలా ఉంటున్నాము, ఎలా ఉండాలి అన్నది ఈ దినము పాఠ్యభాగాల్లో నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. దర్శన కాలం అనే అంశంతో ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ప్రభు మనల్ని దర్శించినప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ విధంగా ఉండాలి అనే ఆ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తీర్పు కాలము కొరకు ఇవ్వబడుతున్న ఈ పరిస్థితులు, మనము జరుగుతున్న పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పుడు దేవుడు వారిని దర్శించిన కాలమును యెషయా ప్రవక్త ఇక్కడ మనకి జ్ఞాపకం చేయడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం కదా. బబులోను చెరకి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిన ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మాట మనం చూస్తాం. 5వ అధ్యాయము 7వ వచనము యెషయా గ్రంథంలో చూస్తే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఆయనకి ఇష్టమైన ప్రజల్ని ఆయన దర్శిస్తారు. ఖచ్చితంగా ఆ సమయంలో మనం ఎలా ఉంటున్నామో, మన పరిస్థితులు ఏంటి అన్నది మనం ఖచ్చితంగా జ్ఞాపకానికి తెచ్చుకోవాలనే మాటని మీకు మరొకసారి ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కదా. దర్శన కాలము, దేవుని యొక్క సందర్శన సమయము. దేవుడు ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు యూదా ప్రజలు సరిగ్గా లేరు. బబులోను చెరలో యూదా వంశము వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు దర్శించినప్పటికీ యూదా వారి పరిస్థితులు మంచిగా లేవు. కనుక దేవుడు మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళ పరిస్థితులు చెరలోకి వెళ్ళిపోయారు. అనేక మంది ఇబ్బందులు, కష్టాలు వారు పడిన పరిస్థితిని మనము లేఖనాల ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దర్శన కాలము దేవుడు ఆశీర్వాదము గురించే కాదు, కానీ మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇది తీర్పుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం కొరకు కాదు, కానీ దేవుడు చూడాలి, వస్తాడు, దేవుడు దర్శిస్తాడు కదా. ఎదురు చూడాలి, ఆయన వస్తాడని కదా. అప్పటికి మనం సరిగ్గా ఉన్నామా, సరైన మార్గంలో ఉంటున్నామా, సరైన మార్గంలో మనము నడుస్తున్నామా? నడిస్తే ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. ఒకవేళ నిర్లక్ష్య జీవితంతో ఉంటున్నట్లయితే యోధా వారిలాగా ఈ పరిస్థితి కూడా కష్టాలు పాలవుతాయేమో. ఈ దినాన్ని లేఖనాల్లో నుండి
ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు దర్శించేటప్పటికి నువ్వు ఎట్లా ఉండాలి? దేవుడు మనం దర్శించేటప్పటికి ఆయన అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉండాలి. ఆయన ఒక పని అప్పగించారు, ఆ పనిలో మనము నమ్మకంగా ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాము. యెషయా గ్రంథం 5:7 ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు, ఆయన న్యాయము కావాలని చూడగా ఆయన చూసినప్పుడు అక్కడ చూస్తున్నప్పుడు నీతి కావాలని చూడగా రోదన వినబడిన. ఆయన చూశాడు యూదా ప్రజల్ని, వారిలో ఏముంటుందా అని చూస్తే, ఇందాక మనము పై లైన్ చదువుకున్నాం ఏమని, యూదా తోట యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము, యూదా ప్రజలు ఆయన వనముగా ఆయన చేసుకున్నాడు. వాళ్ళని ఆయన చూడడానికి వచ్చారు. చూచినప్పుడు వాళ్ళలో న్యాయం లేదంట, నీతి లేదట. చెరలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు చూస్తున్నాం కదా. ఆయన దర్శించే కాలముకి మనలో నీతి కనుక, న్యాయం కనుక మనలో లేకపోతే, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు మనం జీవిస్తున్నట్లయితే మన జీవితాలు శ్రమలు గుండా వెళ్ళిపోతాయి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభువు చాలా స్పష్టంగా ఒక మాట ఇక్కడ ఉపమాన రీతిలో మనతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. బాధ్యతను పరిపూర్ణంగా నెరవేర్చేవారిగా మనము బాధ్యత ఏదైతే దేవుడు వచ్చేటప్పటికి మనము ఆయన పనిచేసేవారిగా ఉండాలి. అలాగే బాధ్యతను నెరవేర్చేవారిగా ఉండాలి. స్వార్థ పాఠ్యభాగంలో మనం గమనిస్తున్నప్పుడు యజమానుడు ఒక ద్రాక్ష తోటను నాటించినట్టుగా అక్కడికి కావలసిన వసతులన్నీ, ఆ తోటకి కావలసిన ప్రతి ఒక్క జాగ్రత్తను ఆయన సమకూర్చి పెట్టి ఆయన గుత్తదారునికి ఇచ్చి వెళ్ళాడు కదా. అక్కడికి ఆ గుత్తదారుల దగ్గరికి యజమాని పంపించిన పనివారు వచ్చారు, వాడిని చంపేశారు. తర్వాత ఇంకెవరినో పంపించారు, వాడిని చంపేశారు. తన ఏకైక కుమారుడు పంపించారు, ఆయన్ని కూడా చంపేశారు. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అప్పగించిన పనిలో మనం ఎంతవరకు న్యాయంగా ఉంటున్నాము, నీతిగా జీవిస్తున్నాము, అప్పగించిన పనిని యథార్థంగా నమ్మకంగా చేస్తున్నామా, యజమానికి కోపం రాకుండా ఇచ్చిన పనిలో నమ్మకంగా మనము బ్రతకగలుగుతున్నామా ఒకసారి మనం అర్థం చేసుకోండి. యజమాని యొక్క దగ్గర ఆ ప్రజలు అవిధేయత కలిగిన జీవితాన్ని చూస్తున్నాం. వారు నిర్లక్ష్యంతో ఉంటున్నారు, లెక్కలేని స్థితిలో ఉన్నారు. ఆ యజమానుడు వెళ్ళిపోయాడుగా, వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకున్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆఖరికి వీళ్ళ పరిస్థితులు ఏమవుతున్నాయి అన్నది ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వారి జీవితంలో అసంతృప్తి కలిగిన జీవితాలుగా వారు ఉంటున్నట్టుగా, అత్యాశతోటి వాళ్ళు వెళుతున్న జీవితాలుగా మనం చూస్తున్నాం. ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనే మాట మనం చూస్తే 21:40 ఉంటుంది. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపును నేమి చేయవలను అని అడిగితే వారే చక్కటి జవాబు చెప్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం. అదే యజమానుడు వచ్చాడు అని వారికి తెలుసు. ఎందుకంటే ఆయన పేరట వచ్చి వారిని అందరినీ కూడా చంపుకుంటూ వెళ్ళిపోతారు. యజమాని ఎవరినైతే పంపిస్తున్నాడో అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఒకరోజు యజమాని వస్తాడని కూడా వీళ్ళకి తెలుసు. అయినప్పటికీ కూడా అన్యాయంగా నిలబడ్డారు. అయినా అన్యాయంగానే వాళ్ళు బ్రతుకుతున్నారు. కనుక దేవుడు వారిని శిక్షించబోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇవాళ మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయి. రేపు పొద్దున్న దేవుడు వస్తారని తెలుసు, మన తీర్పులోకి వెళ్తామని తెలుసు, దేవుడు రాక ఉంటుందని తెలుసు. మరి మనం ఎలా బ్రతుకుతున్నాం? నీతిగా న్యాయంగా బ్రతుకుతున్నామా? ఆయన అప్పగించిన పనిని బట్టి యథార్థంగా బ్రతుకుతున్నామా? యథార్థమైన జీవితాలు మనం కలిగి ఉన్నాయా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడి పేరట వచ్చిన వారిని లేదా నీ తోటి వారిని, సహోదరుని, చుట్టుపక్కల వారిని, ఇరుగు పొరుగు వారిని ఎట్లా భావిస్తున్నావు నువ్వు? ఇది నన్ను ఒక మాట జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము మారు మనసు పొంది మరలా వ్యతిరేకంగా మన జీవితాలని క్రీస్తుకి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామో మళ్ళా మనం యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నట్టే. దినాన్ని దిద్దుపడే దినాలు మనకేమీ కొత్త కాదు కదా. గడిచిన సంవత్సరం వచ్చాము, అంతకుముందు వస్తున్నాం
కానీ నీ జీవితాన్ని గడిచిన సంవత్సరం సరిదిద్దుకుంటే మంచిదే. సరిదిద్దుకున్న జీవితంతో మంచిగా నువ్వు వెళ్తుంటే ఇంకా ఆశీర్వదించబడతావు. కానీ సరిదిద్దుకుని మళ్ళా పాపం వైపు తిరుగుతున్నట్లయితే జాగ్రత్త, ప్రభు నేను హెచ్చరిస్తున్నారు. ఆయన మళ్ళా నీవు ఏం చేస్తున్నావట, బాహాటంగా సిలువ వేస్తున్న వాళ్ళలో నీవు కూడా ఒకడివి. హెబ్రీ పత్రిక చూడండి 6వ అధ్యాయము 5-6 వచనాలు మీరు చూస్తున్నట్లయితే అక్కడ అంటారు, దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన భక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఆ విషయంలో దేవుని కుమారుని మళ్ళా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందుతా అట్టి వారికి మరలా నూతన పరచుట అసాధ్యము. జాగ్రత్త, ఈ దినాన్ని దిద్దుబాటు ప్రార్థనకు వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నా, ప్రభు క్షమించేస్తాడేమో అని. జాగ్రత్త, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అంత యథార్థంగా నీతిగా ఉండే దేవుడు, న్యాయంగా ఉండే దేవుడు. ప్రభు మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు చక్కటి ద్రాక్ష తోటని వారికి ఇచ్చారు, దీన్ని అనుభవించమన్నారు, చక్కగా జీవించమని చెప్తే అక్రమముగా జీవించారు, శిక్షకు పాత్రులయ్యారు. అక్కడ ఉంటున్న వారే యజమాన్ని ప్రశ్నించేవారుగా ఉంటున్నారు. యజమాని వస్తే ఏం చేస్తాడో తెలుసు వాళ్ళకి. చూడండి ఆ మాట 21వ అధ్యాయం మత్తయి సువార్త 40-41 వచనాలు చూస్తే, కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమాని వచ్చినప్పుడు ఆ కాపులు నేమి చేయదును అని అడిగితే వాళ్ళే సమాధానం చెప్తారు. వాళ్ళే సమాధానం చెప్తున్నారు. వారు అక్కడ చేస్తున్న మాటను బట్టి మనం చూస్తూ ఉంటున్నప్పుడు వారు పన్ను చెల్లించలేదు, ఇతర కాపుల్లాగా ద్రాక్ష తోట గుట్టకి ఇచ్చినని ఆయన చెప్తారు. ఏం చేస్తాడట, వాళ్ళ దగ్గర నుంచి తీసివేసి ఇతరులకి ఆ ద్రాక్ష తోటను ఇచ్చేసినట్టుగా చూస్తుంది. నీకు ఇవ్వబడిన తమానం, నీకు ఇవ్వబడిన ఆశీర్వాదం. ఒక మాట కూడా మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 25వ అధ్యాయములో మనం చూస్తే వచ్చి అక్కడ యజమానులు ఒక ఉపమానాన్ని చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ చూస్తున్నప్పుడు బహుకాలమైన తర్వాత ఆ దాసుడు యజమానులకు వచ్చి వారిని లెక్క చూచుకొనను కదా, లెక్క చూసుకుంటారు. చూసుకున్నప్పుడు ఏమైంది, దినాన్ని మన పరిస్థితులు ఏంటి, దేవుడు నీకు ఒక పని అప్పగించాడు, ఆ పని నువ్వు చేస్తున్నావు. అది కుటుంబ వ్యవస్థలో అవ్వచ్చు, పరిచయ విషయంలో అవ్వచ్చు, నువ్వు చేస్తున్న పనులు అవ్వచ్చు. నమ్మకం యథార్థంగా నీతిగా న్యాయంగా ఉంటే మంచిదే. కానీ యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తాడో ఒక దినాన్ని దర్శిస్తాను. నేను ఆ దర్శన కాలం వచ్చేటప్పటికి యజమానుడికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, నీతిగా యథార్థంగా న్యాయంగా నువ్వు జీవిస్తున్నట్లయితే దిగించబడతాం. లేదనుకుంటే ఏదో ప్రజల్లాగా బబులోను చెర్రకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయేమో. జాగ్రత్త, ప్రభు అంటున్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కీర్తనకారుడు అంటాడు 19వ సంకీర్తన 5వ చరణంలో, అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఆయన వస్తున్నాడు. ఎక్కడి నుంచి, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు చాలా చక్కటి అనుభవాన్ని కలిగి ఉన్నట్టుగా లేఖనాలను చూస్తున్నాం. దేవుడు దర్శిస్తున్నారు, దర్శన కాలము. ఎక్కడి నుంచి దర్శిస్తున్నాడు దేవుడు దావీదుని? అక్కడ గమనించాడు దావీదు. ప్రకృతిలో నుండి దేవుడు దావీదుని దర్శించడాన్ని దావీదుగా అక్కడ గమనించాడు. ప్రకృతిలో నుండి కూడా దేవుడు దర్శిస్తాడు. దేవుడు ప్రకృతి ద్వారా దావీదుని దర్శించారు, వాక్యము ద్వారా దర్శించారు. వెంటనే దావీదు తన జీవితాన్ని మార్చుకొని దీవెనకరమైన స్థితిలోకి ఆయన చేరినట్టుగా లేఖనాలను బట్టి చూస్తూ ఉంటాం. ఆ సంకీర్తనలో ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు కదా దావీదు గారు మాట్లాడుతూ ఇక్కడ గమనించిన విషయాన్ని రూఢిగా ఆయన రాస్తూ ఈ విషయాలు 19వ సంకీర్తన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. దర్శనము ద్వారా ఎలా దర్శించాడు దేవుడు? ప్రకృతి ద్వారా దర్శించిన విధానాన్ని, దర్శనాన్ని గమనించాడు, తప్పులు తెలుసుకున్నాడు, దేవుడి వైపు తిరిగాడు, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న తర్వాత ఆయన మాట్లాడుతున్న మాట చివరి చరణంలో అందరు 14వ చరణంలో, యెహోవా ఆశ్రయదుర్గమా, విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఈ దృష్టికి అంగీకారమగునుగాక. నిజమే, చాలామంది ప్రార్థనలు చేస్తాం, చాలామంది మాటలు మనం పలుకుతూ ఉంటాం, కానీ మార్పు చెందావా? దేవుడు దర్శిస్తున్నాడు. జాగ్రత్త, మనం దర్శించే కాలానికి
నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవితం ఎట్లా ఉంది? దేవునికి ఆయాసకరంగా ఉందా? లేదా దేవుడు చూచినప్పుడు నిన్ను దీవించేవాడిగా నా జీవితాలు ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అది దేవుడు నిన్ను తాకినప్పుడు ఎలా తాకుతాడు, దర్శిస్తాడు. ఎలా దర్శిస్తాడు? ప్రకృతి ద్వారా, వాక్యము ద్వారా. అది తెలుసుకున్న దావీదు దీవించబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి మార్పు ద్వారా మనము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. దావీదు మార్పు చెందాడు, దీవులు పొందుతున్నాడు. ఈ దినాన్ని మనము మార్పు చెందితే మనము దీవించబడతాం. లేదా వారి జీవితంలో ఇక్కడ కనబడుతున్నది కదా, బబులోను విషయంలో వారు అప్పగించబడ్డారు. బబులోను పరిస్థితికి అప్పగించబడిన లేదా వారి జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దినాన్ని కొన్ని మాటలు జ్ఞాపకం చేసి ముగించడానికి ఆశపడుతూ ఉంటున్నాం. కీర్తనకారుడు అంటూ ఉంచాడు 14వ సంకీర్తన 2వ చరణంలో, వివేకము కలిగి దేవుని వెతుకు వారే యెహోవా ఆకాశము నుండి చూచి నదులను పరిశీలిస్తారు. ఎవరు వివేకం కలిగి ఉంటారు, ఎవరు యథార్థంగా ఉంటారు, ఎవరు న్యాయంగా ఉంటారు అని దేవుడు ఆకాశము నుండి పరిశీలన చేస్తున్నారు అనే మాట చేస్తున్నాం. అదే దావీదు కీర్తనలో అదే కీర్తన గ్రంథంలో 53వ సంకీర్తన 2వ వచనంలో చూస్తే, వివేకం కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నారు దేవుడు. ఈ దినాన్ని పరిశీలిస్తున్న దేవుడు అక్కడి నుంచి ప్రకృతిలో నుండి పరిశీలిస్తున్నాడు, ఆకాశములో నుండి పరిశీలన చేస్తున్నాడు. నువ్వు ఎలా వెళ్తున్నావు? నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవితము ఎట్లా ఉంది? దేవుడు దినాన్ని మనము అర్థం చేసుకోవాలని మరొకసారి మాటలు మీరు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. అది కాండము 6:6 అంటూ ఉంటాడు, ఆయన నరుల యొక్క పరిస్థితులను చూసి ఆయన నరులను చేసినందుకు ఆయన హృదయంలో వచ్చుకున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఇది నీకు ఒక అప్పగించాడు పనిని బట్టి దేవుడు చూసి, అయ్యో ఎందుకు వీడికి అప్పగించాను అని వచ్చుకుంటున్నారా? బాధపడుతున్నారా? లేదా నిన్ను చూసి ఆనందపడుతున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన దర్శన కాలం అని దర్శిస్తాడు, దీవించడానికి దర్శిస్తాడు ఆయన. అలాగే ఏం చేస్తున్నావో దర్శించి ఆయన ఒకవేళ ఆయన అనుకున్నట్టుగా నీవు లేకపోతే, ఆయన అప్పగించిన పనిలో నువ్వు నమ్మకంగా లేకపోతే నువ్వు శిక్షించబోతున్నాడు కూడా. జాగ్రత్త. ఈరోజు మాటలు వింటున్న నీతోటి ప్రభు మాట్లాడుతూ ఉంటున్నారు కదా దేవుని మాటలు. ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు క్షమాపణ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నీతిగా న్యాయంతో నువ్వు జీవిస్తున్నావా? ప్రశ్నించుకొని నీవు. దేవుడు ప్రకృతి ద్వారా చూస్తున్నారు. ఈ ప్రకృతి దేవుని మహిమపరుస్తుంది. మరి దేవుడి రూపంలో ఉన్న నీవు దేవుని మహిమపరచకపోతే మరి ఆయన బాధపడతారు కదా. ఈ ఒక 2 దినాల్లో, ఈ దిద్దుబాటు దినాల్లో ఈ జీవితాన్ని మరొకసారి సరిదిద్దుకునే గొప్ప అవకాశము కరుణామయుడు నీకు అనుగ్రహిస్తున్నాడు, నాకు అనుగ్రహిస్తున్నాడు. మనము ఇంకా ఆయనకు ఆయాసకరమైనది ఏదైనా ఉందేమో, ప్రతిదినము ఒక చక్కటి వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు, మనం దర్శిస్తున్నాడు వాక్యం ద్వారా. 7వ దినము కూడా 7 రోజులు అయిపోయినాయి, అప్పుడే దిద్దుబాటు దినాల్లోకి మనం వచ్చాం. మరి కొద్ది దినాల్లో మన దగ్గర ఉన్నాయి. సమయం చాలా త్వరగా గతించిపోతుంది. గతించిపోయిన సమయం మనది కాదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది ఒక్కటే మనది. ఇప్పుడే ఈ క్షణంలోనే ఎక్కడున్నావో అక్కడే హృదయంలో పశ్చాత్తాపడు, ప్రభు ఎప్పుడు తిరిగి నిజమే. ప్రకృతిలో నుండి నువ్వు నన్ను చూస్తున్నావు, వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నన్ను దర్శిస్తున్నావు. నన్ను దర్శించేటప్పటికి నా తలంపులు, నా ఆలోచనలు, నా మాట తీరు, నా చూపు ఎట్లా ఉంటున్నాయి? నిజమే కదా. నీకు ఆయాసకరంగా నేను బ్రతుకుతున్నాను, నన్ను క్షమించు ప్రభు. నా హృదయము కదా, నా మాట కదా, నా దృష్టి నీకు అంగీకారంగా ఉండేటట్లుగా నీ కృపచేత నన్ను బలపరచు అనే నిజమైన పశ్చాత్తాపంతో ఈ దిద్దుబాటు దినాల్లో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళి దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని చేసే ఉపవాసాన్ని అంగీకరించి ఆశీర్వదిస్తాడు. దేవుడు అట్టి దీవెన నీకు ఉపవాస ప్రార్థనకి దేవుడు అనుగ్రహించునగాక. ఆమేన్.